19 వరకు 14,000 కుట్టు మిషన్స్ అందించగలిగారు. మరి అలాగే ధర్మవరంలో తార్ రోడ్లు అయితేనేమి, సిమెంట్ రోడ్లు అయితేనేమి 530 కిలోమీటర్ల మేర తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు వేపించగలిగాడు. అదేవిధంగా ఇళ్ల పట్టాలు అయితేనేమి, అపార్ట్మెంట్స్ అయితేనేమి, అపార్ట్మెంట్స్ అయితేనేమి దాదాపుగా 30,000 పట్టాలు ఇచ్చారు. మరి ఈరోజు పోతలనాగపల్లి పొలంలో ప్రజలు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో అవన్నీ కూడా గోనుగుట్ల సూర్యనారాయణ గారు ఇచ్చినటివే. కానీ తర్వాత ఏం జరిగిందని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ధర్మవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పేదలు ఎవరు కానీ పొట్టంలో ఉండకూడదు, అందరూ పక్కా బిల్డింగ్లోనే ఉండాలన్న మంచి నిర్ణయంతో అన్నగారు ఒక్కొక్క ఇంటికి 2.5 లక్షల రూపాయలు చొప్పున మొత్తం 8,000 ఇళ్లకు 200 కోట్ల రూపాయలు ధర్మవరం కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందేటట్లు చేయగలిగారు. మరి అదే కాకోకుండా సో నీ కెరస్ అసోసియేషన్ అనేటువంటి మాట బాగా వినిపిస్తుంది ఈ మధ్య. అసోసియేషన్ అంటే అప్పక వాళ్ళు కూడా మనుషులు కదా, వాళ్ళకు క్యారెక్టర్స్ ఉంటాయి కదా. మనిషి నైతికంగా నైతిక విలువలతో ఉండాలా మనము. మరి నీ క్యారెక్టర్ అసోసియేషన్ ఇచ్చేసిన అని చెప్పంటే మీరు చట్టపరంగా పోండి. ఆ వ్యవస్థ మీద కావచ్చు, వ్యక్తి మీద కావచ్చు, చట్టాన్ని మీరు చేతిలో తీసుకుంటారా? అంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో మీరు నాకు ఓటు వేయకుంటే కూడా మేము బాంబులు వేస్తాం, రౌడీజం చేస్తాం, రిగ్గింగ్ చేస్తాం అని ముందుగా హెచ్చరికిస్తాడారా? అది నువ్వు గుర్తించుకోవాల. ఫస్ట్ నువ్వు ఇంకోటి కూడా మాట్లాడతావు. ఏందో ఎవరో పోటీ చేసేది మీరే తెలుసుకోండి. నువ్వేంది చెప్పేది పోటీ చేసేదే? నీ పైన పోటీ చేస్తుండేది గొనుగుంట్ల సూర్యనారాయణ. నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తుండవేమో. ఎవరో వస్తారు, ఏదో దొంగ దారిలో గెలిచొచ్చు, దొంగ దారిలో పోయి గెలిచొచ్చు అనుకుంటున్నావేమో. నువ్వు నిన్ను తగలబడేది కూడా మా గోనుగుంట్ల సూర్యనారాయణ. దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక జిల్లా కానీ, ఒక ఊరు కానీ బాగా అభివృద్ధి చెందిందంటే ఫస్ట్ చూసేది ఏంటంటే రోడ్లు. ఎక్కడైనా కానీ రోడ్లు బాగున్నాయంటే ఆ ఊరు బాగా అభివృద్ధి చెందింది అని అర్థం. కానీ మన ధర్మవరంలో ఏ ఏరియాకైనా వెళ్దాం, మీరు కానీ రండి, ఎక్కడైనా కానీ రోడ్లు బాగున్నాయని ఎవరైనా చెప్తే నేను నిజంగా నువ్వు అభివృద్ధి చేసినావని మేము ఒప్పుకుంటాం. కానీ ధర్మవరంలో ఎక్కడా రోడ్లు ఊరికే కొంచెం ప్యాచ్ వర్క్ చేస్తారు, మళ్ళీ